11వది కానానీయుడైన సీమోను. సీమోను అంటే ఆలకించుట అని అర్థం. సీమోను జెల్లోతే తెగకు చెందినవాడు కావడంతో ఈయన్ని జెల్లోతే అని కూడా పిలుస్తారు. రోమా చక్రవర్తి అయిన నీరో కాలంలో యెరూషలేమునందు రోమన్ సైన్యాన్ని తరిమివేసి యెరూషలేము సొంతం చేసుకుంది ఈ విప్లవకారులే. సీమోను తన సువార్త సేవను ఐగుప్తు, సిరియా, మారిడోనియా, లిబియా, నార్త్ ఆఫ్రికాలో జరిగించాడు. తర్వాత స్పెయిన్, ఇంగ్లాండ్కు వెళ్ళాడు. క్రీస్తు శకం 59 నుండి 62 వరకు మెసొపొటేమియా ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన సీమోను అపోస్తలుడైన తద్దయిని కలుసుకొని ఇద్దరు కలిసి పారసీక దేశానికి వెళ్ళారు. అక్కడ విగ్రహారాధన చేసేవారు సీమోనును, తద్దయిని ఇద్దరిని చంపారు. సీమోను క్రీస్తు శకం 61లో రంపంతో కోయబడి చంపబడ్డాడు. ప్రస్తుతం వీరి సమాధులు ఇరాన్ దేశంలో ఉన్నాయి. వీరి ఎముకలు రోమ పట్టణమందున్న సెయింట్ పీటర్ చర్చి, అలాగే స్పెయిన్ దేశంలో ఉన్న టొలూజా పట్టణపు సెయింట్ సాటర్నేనియస్ చర్చిలో ఉన్నాయి. చేపలు పట్టే సాధారణ మనుషులను పట్టేవాడిగా మార్చాడనే సూచనగా సీమోను గుర్తింపు చిహ్నంలో చేపలను మరియు పరిశుద్ధ గ్రంథాన్ని ఉంచారు.